హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది తర్వాత మీ జీవితాల్లో సుఖం, సంతోషంతో అందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చూడండి, ఇది ఉగాది పండుగ రోజు సాయంత్రం అన్నమాట. మా నాన్నే పాలు పిండుతున్నారు. ఇంట్లో పనులతో అమ్మ అయితే బిజీగా ఉంది. అందుకని నాన్నే పాలైతే పిండుతున్నారు. చూడండి, ఈవినింగ్ అయ్యింది. 5:35 అయ్యింది. చూడండి, మా నాన్న అయితే పాలు పిండడానికైతే వెళ్తున్నారు. చూడండి, పాలైతే పిండుతున్నారు. చూడండి, దూడైతే చూస్తుంది. వాళ్ళ అమ్మ దగ్గర పిండట్లేదు, వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ దగ్గర అయితే పిండుతున్నారు. చూడండి, ఫస్ట్ అయితే వాటినైతే వాటర్తో నీట్గా కడగాలన్నమాట. చూడండి, అవి పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు అంతా దుమ్మంతా అయి ఉంటుంది కాబట్టి వాటిని ఫస్ట్ అయితే శుభ్రంగా నీటితో అయితే కడగాలి. ఆ తర్వాత అయితే పాలైతే పిండుకుంటామన్నమాట. చూడండి, కడిగిన తర్వాత అయితే పాలు పిండడం అయితే మా నాన్న అయితే స్టార్ట్ చేశారు. చూడండి ఎలా పిండుతున్నారో. ఇది వచ్చేసి ఈ దూడనైతే అది చేరదీదనమాట. వీళ్ళమ్మ అయితే పెద్ద దూడని చేరదీస్తుంది. ఇది చూడండి, గుద్దడానికి వెళ్తుంది చిన్న దూడని. అదైతే అస్సలు దగ్గర తీసుకోదు చిన్న దూడని. చిన్న దూడ వాళ్ళ అమ్మ అయితే పెద్ద దూడని కూడా దగ్గరకు తీసుకుంటుందన్నమాట. ఇది వచ్చేసి రాక్షసి లాంటిదన్నమాట మా బర్రె. కొన్నిసార్లు అయితే ఆకలేసినప్పుడు గడ్డి ఎక్కువసేపు వేయకుంటే గుద్దడానికి వస్తుంది మమ్మల్నే. ఎప్పుడు దానికి గడ్డి ఉండాలి, తినేది ఫస్ట్ అనమాట దీనికి. చూడండి, చిన్న దూడని కూడా గుద్దడానికి అయితే పోతుంది. అది పక్కనే కట్టేస్తాం కదా, అందుకే. పాలైతే పిండుతున్నారు చూడండి మా నాన్నగారు. చూడండి ఎలా పిండుతున్నారో. పాలు పిండే ముందైతే నీట్గా శుభ్రంగా వాటినైతే కడగాలన్నమాట. ఎందుకంటే దుమ్ము ధూళి అంత అయి ఉంటుంది. అవి పేడ పెడతాయి కాబట్టి పేడలో పడుకొని దొర్లుతాయి. అందుకని నీట్గా అయితే కడుగుతామన్నమాట. ఇలా అయితే రోజు అయితే పాలైతే పిండుతామన్నమాట. ఉగాది పండుగ మీరందరూ ఎలా జరుపుకున్నారో కింద కామెంట్ చేయండి. మేమైతే బాగానే జరుపుకున్నాము. ఉగాది పండుగ ఎలా జరుపుకుంటామని వీడియో అయితే చేయాలనుకున్నాను, కానీ కుదరలేదనమాట. వీడియో తీయడానికి అస్సలు టైమే లేదు. పిండి వంటలని అవి ఇవి పూజలు గుళ్ళు అని అయితే తిరిగామన్నమాట. వీడియో తీసుకోవడానికి అస్సలు టైమే కుదరలేదు. నెక్స్ట్ ఉగాది పండుగకి అయితే ఎలా చేసుకుంటామని ఇంకోసారి అయితే వీడియో తీసి పెడతానన్నమాట. చూడండి, పాలైతే పిండుతున్నారు. ఒక బర్రె పాలు మొత్తం పిండడానికైతే ఒక 15 to 20 మినిట్స్ అయితే పడుతుందన్నమాట. అంటే మనం పిండడం జోరుగా పిండితే ఒక 10 నిమిషాల్లోనే అయిపోతుంది. కాకపోతే మా నాన్న కొంచెం నెమ్మదిగా పిండుతారు. ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో పిండుతూ ఉంటారు. మా అమ్మ అయితే కింద పెట్టి 2 చేతులతో పిండుతుంది. అందుకే తొందరగా అయిపోతుంది. మా నాన్నకి కొంచెం నరాల వీక్నెస్ అనమాట చేతికి, అందుకే కొంచెం అదురుతాయన్నమాట. అందుకని నెమ్మదిగా పిండుతారు. అందుకే కొంచెం లేట్ అవుతుంది. మా నాన్న మొత్తం పిండడానికి ఒక 20 నిమిషాలు 15 నిమిషాలు అయితే పడుతుంది. మా అమ్మ అయితే ఒక 10 నిమిషాల లోపలైతే పిండుతుందన్నమాట. చూడండి, ఇలా అయితే పిండుతున్నారు మా నాన్న. బర్రెల మీద దోమలు ఈగలు చూడండి అక్కడక్కడైతే కనిపిస్తున్నాయి. అందుకే చీకటి పడే లోపలైతే పిండుకోవాలి. దోమలు ఎక్కువ అయిపోయాయి ఇప్పుడు. ఎందుకంటే వేపకాయలు కాసే టైంకి అయితే దోమలు ఎక్కువగా ఉంటాయి మా సైడ్ అయితే. ఇంకా వేప పూలు పూస్తుంది కదా, ఇంక వేపకాయలు స్టార్ట్ అయ్యే లోపల దోమలు ఎక్కువ అవుతాయి అన్నమాట. చూడండి, కోడి పిల్ల కూడా కనిపిస్తుంది. అది అక్కడ ఏదో ఉంటే ఏరుకొని తింటుంది. చూడండి ఎలా పిండుతున్నారో మా నాన్న. ఈ బర్రె అయితే చూడండి చక్కగా నిలబడింది, కదలట్లేదన్నమాట. కానీ తోక అయితే ఆడిస్తుందన్నమాట. దోమలు కూర్చుంటాయి కదా, అందుకని తోకని అటు ఇటు ఆడిస్తూ ఉంది. చూడండి ఎంత చక్కగా నిలబడుతుందో ఈ బర్రె అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.